పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్ల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం 988 కోట్లు జమ చేయడంపై మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హెచ్ఆర్డీ మంత్రి లోకేష్కు ఛాంబర్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. జల్ జీవన్ కింద ఇంటింటికి కొళాయి పథకం కింద మరో 540 కోట్లను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీ సభ్యుల గౌరవ వేతనం పెంచాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. వ్యాప్తంగా గత 5 సంవత్సరాలుగా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేసి ఏవైతే మేము డిమాండ్లు చేశామో ఆ డిమాండ్లని ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అత్యంత ముఖ్యమైనది మా గ్రామ పంచాయతీలకి 15వ ఆర్థిక సంఘం నిధులు 998 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం పట్ల మా హర్షం ప్రకటిస్తున్నాం. నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు ఉదయం మా గ్రామ పంచాయతీల అకౌంట్ల అన్నిట్లో కూడా, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ కాకుండా, అంటే సిఎఫ్ఎంఎస్ కాకుండా పిఎఫ్ఎంఎస్ అంటే మా సర్పంచుల యొక్క వ్యక్తిగత అకౌంటుల్లో, పిఎఫ్ఎంఎస్ అకౌంటుల్లో 998 కోట్ల రూపాయలు ఈరోజు ఉదయం జమ చేసినందుకు, ఇచ్చిన మాట ప్రకారం నిన్న ఏదైతే చెప్పారో దాని ప్రకారం 24 గంటల లోపే తెల్లవారేసరికల్లా ఆ నిధుల్ని మా పంచాయతీల అకౌంటుల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం.